బ్రేకింగ్ న్యూస్. చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. తిమ్మసముద్రం ప్రాంతంలో 2 ఏనుగులు కనిపించడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం సంతపేటలోని బుడ్డమాను చెరువు సమీపంలో ఏనుగులు తిరుగుతున్నాయని అంటున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటలకే ఈ ఏనుగులకు సంబంధించిన సమాచారం మనకు రావడం జరిగింది. మిగిలిన బీట్ సిబ్బంది, రక్షకు మరి మేమంతా కూడా ఇక్కడికి వచ్చి దీనికి సరౌండింగ్ లో కూడా పబ్లిక్ అందరినీ కూడా ఆల్రెడీ అలర్ట్ చేసి చేయడం జరిగింది. అయితే మేము ఇక్కడి నుంచి దాన్ని డ్రైవ్ చేయాలని మన ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా నాకు అప్పుడే ఫోన్ చేశారు. మేము కమాండ్ కంట్రోల్ ద్వారా అందరినీ అలర్ట్ చేసుకుని మేము ఈస్ట్ సిఐ, ఈస్ట్ పోలీసు అట్లాగే ఫారెస్ట్ వాళ్ళు మేమంతా కూడా కలిసి ఏది కూడా పబ్లిక్ పక్కకి వెళ్తే వాటిని డ్రైవ్ చేయాలని చూస్తున్నాం. దయచేసి ప్రజలకు ఒకటే రిక్వెస్ట్, వాటికి అడ్డంగా వచ్చి ఈ సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించద్దు. ఎందుకంటే ఒక్కసారి అది కానీ బయటకు వచ్చి తిరగబడింది అనుకోండి, మనం ఎక్కువ దూరం పరిగెత్తలేం. జరిగే ప్రమాదాలకి మళ్ళీ మనమే నష్టపోవాల్సి జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా దీని సరౌండింగ్ లో ఉండొద్దు. కొంత సార్ వాళ్ళు చెప్పేది ఏమంటే ఫారెస్ట్ దాంట్లో డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఈ ఎండ తగ్గిన తర్వాత అవి బయటకు వచ్చి మూవ్ అవుతాయి అంటున్నారు. ఆ లోపల మేము సరౌండింగ్ ఆ ఏరియాకి సంబంధించినటువంటి నెక్స్ట్ ఆ ఏదైతే హిల్ ఉందో ఆ హిల్కి వెళ్తాయని ఆ సరౌండింగ్ లో ఉన్నటువంటి పబ్లిక్ ని ఈ పొలాల కాడ ఎవరైనా ఉంటే దయచేసి మీడియా మిత్రుల ద్వారా ఒకటే రిక్వెస్ట్, పొలాల దగ్గర ఉండొద్దు. ఆవులు గాని అక్కడ కట్టేయద్దు. ఎందుకంటే అవి కట్టేసిన ఆవులు అయితే తప్పించుకోలేదు, ధ్వంసం చేస్తాయి. కాబట్టి దీన్ని మేము ఏదైనా ఉంటే వాట్సాప్ గ్రూప్ లో గానీ లేదా మీ ద్వారా గానీ మూవింగ్ ను కూడా మీకు తెలియపరుస్తాం. దాన్ని బట్టి ప్రజలు అప్రమత్తంగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇప్పుడు చిత్తూరు టౌన్లో 2 ఏనుగులు ఇక్కడ వచ్చింది టౌన్ దగ్గర. సో మనం వాళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ రెగ్యులర్లీ మానిటరింగ్ దిస్ ఎలిఫెంట్ ఫర్ ద పాస్ట్ 20 days. ఇది యూజువల్గా తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ మధ్యలో మూమెంట్లో ఉన్న హర్డ్స్. ఇది రెగ్యులర్గా మేము కూడా మానిటర్ చేస్తున్నాము. ఫస్ట్ ఇది చిత్తూరు వెస్ట్ రేంజ్లో ఇక్కడ గుడిపాడ దగ్గర వచ్చింది. మళ్ళీ ఇక్కడ మానిటర్ చేసినప్పుడు తర్వాత కొంచెం ఈస్ట్కి మూవ్ అయ్యిందని కార్వేట్ నగరం పోయింది. అక్కడ విదుర్కుప్పం మండల్ దగ్గర కూడా కొంచెం 2 days అక్కడ ఉంది. దెన్ మళ్ళీ ఈ పక్కం రిటర్న్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. సో ఫార్చునేట్లీ టిల్ నౌ ఏం నష్టం ఎక్సెప్ట్ ది క్రాప్ డ్యామేజ్, నో హ్యూమన్ డెత్ వాజ్ అక్యూర్డ్. వీఆర్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ, పబ్లిక్ సేఫ్టీ మనం ఫస్ట్ ప్రయారిటీలో చూసుకున్నాము. ద సేమ్ టైం ఎలిఫెంట్ సేఫ్టీ కూడా మేము చూస్తున్నాము. సో మన వాళ్ళు అందరు అరౌండ్ 85 ట్రాకర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ట్రాకింగ్. సో రెగ్యులర్గా చూస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఉంది, ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండొచ్చు. సో మళ్ళీ ఇది మూవ్ అయిన ఏ డైరెక్షన్ మూవ్ అవుతుందని చూసి విల్ టేక్ యాక్షన్ బేస్డ్ ఆన్ దట్. బ్రేకింగ్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలో ఒక కారు ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి మధుర వెళుతున్న కారు అదుపు తప్పి పొలాల్లోకి బోల్తా పడింది. డ్రైవర్ సంపత్ కుమార్ సీటు బెల్ట్ ధరించడంతో ప్రాణాపాయం తప్పింది. సదరు వ్యక్తి కేవలం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైవే మొబైల్ సిబ్బంది ఏఎస్ఐ నాగేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మధ్యలో వెళ్తున్నారండి. బ్రేకింగ్ న్యూస్. ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నవీన్, మౌనిక మృతదేహాలకు నేడు పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఆదివారం కావడంతో మధ్యాహ్నం తర్వాతే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా గాయపడిన ప్రసాద్, హర్ష, అమృత, అగస్త్యల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.